చేశారేమో అనుకుంటున్నా నేను. అంటే ముందు చెప్తే ఎలా కన్విన్స్ అవుతారు? నేను ఒక అమ్మాయిని ఇలా చేసేసానండి మీరు ఏమనొద్దు అంటే లేదు అట్లా చెప్పుండరు నేను అనుకోవడం. అమ్మాయి మొదట్లో వచ్చి నా దగ్గర ఏదో బతుకు తెరువు కోసం అని వచ్చిందండి, ఆ తర్వాత ఏ వర్షము మెరుపులు ఆ టైంలో గబక్కన కొంచెం కమిట్ అయ్యాను, అమ్మాయి నన్ను రెచ్చగొట్టి వీడియో కాల్స్ చేసేది, అవన్నీ రికార్డ్ చేశానని ఈ మధ్య నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది సార్ చెప్పచ్చు. అదే వెనకాల వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళే చేపిస్తున్నారు అంటే టీడీపీ అని చెప్పినా కూడా టీడీపీ అనే పేరు ఎత్తద్దు అని ఏం చెప్పు ఉండాలి. లేకపోతే వైసీపీ అనడానికి ఇప్పుడు వైసీపీ మీడియాలోనే కదా ఇది బయటకు వచ్చింది కాబట్టి ఆ రూట్ లోనైనా అనుకోవచ్చు. అదే అట్లాగా ముందే చెప్పు ఉండొచ్చు. లేకపోతే ఆ ప్రెస్ నోట్ రిలీజ్ ఉండదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారని వచ్చినటువంటి ప్రెస్ నోటు 4 రోజులు ముందే వచ్చిందంటే ఇప్పుడు నిన్న ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ చెప్పిన దాని ప్రకారం 4 రోజుల క్రితం ఇంటికి వచ్చి గొడవ చేసింది అమ్మాయి చేసుకుంటావా లేదా అని. దానికి ఏదో 20 కోట్లని వీళ్ళు ఒక కారణం చెప్పారు. కాదు ఎమ్మెల్యేని 20 కోట్లు ఇస్తావా లేకపోతే నీ జీవితం జడగొట్టేస్తాను అని ఓ ప్రభుత్వ ఉద్యోగిని అంటది అంటే వినడానికి చండాలంగా ఉంది. నాకు అనిపించిందల్లా ఏంటంటే ఏదో క్యాస్ట్ లెక్కలు కూడా చెప్పింది వాళ్ళమ్మ. ఆ లెక్కను చూసినప్పుడు బంధుత్వాలు ఏవో ఉన్నాయని చెప్పి వచ్చింది అని చెప్పింది. ఆ లెక్కను చూసుకున్నప్పుడు మేబీ ఆ భర్తతో వదిలేసి ఉండటము, పిల్ల